హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూసారు కదా, ప్రతి శుక్రవారము నేను పూజ చేసుకుంటానని తెలుసు కదా. కంప్లీట్ అయింది ఈ శుక్రవారం. ఫ్రెండ్స్, నేను మీ ముందుకు వచ్చి మాట్లాడలేదంటే ఇదివరకు మాలేసాను కదా. మాలేసి కొండకి వెళ్ళడము రావడం అంతవరకు జరిపింది. సరే, మాలేసి కొండకి వెళ్ళి వచ్చాం కదా, మాట్లాడదామా మీతో అంటే ఊరికాడ మాకు బంధువులు చనిపోయారు, వెళ్ళాను. అది కూడా కొంచెం టైం తీసుకుంది, అయిపోయింది. ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఏంటి నేను చెప్పబోతుందంటే, ప్రతి ఒక్క లేడీస్ కూడా ఈ ఛానల్ పెట్టాలి. అబ్బా, ఇంటికాడండి ఊక ఎందుకు ఏదో గెంతులు పిచ్చి గెంతులు అవి ఇవి చేద్దామా అనేవాళ్ళు ఉన్నారండి. ఎవరో టైం పాస్గా చేస్తే చేయొచ్చు, కానీ అందరూ చెయ్యరు. కానీ ఒక్క మాట, అందరూ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది చేశారు. అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున అందరికీ నా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇంతమంది చాలామంది అప్పట్లోనే 1,00,000 మంది ఉన్నారంటే, నాకు చదువు రాదు కాబట్టి 1,00,000 మంది పైనే దాటుతారు కాబట్టి మీ అందరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇంకొకటి, ఏ లేడీస్ కూడా ముందుకొచ్చి వీడియో ముంగట ఈ వీడియో చేసి మనకి పంపించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్నోసార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారో తెలుసా? మననే వాళ్ళు గుచ్చు గుచ్చు పెసన్లకి గుచ్చు మాటలకి ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అన్నీ దాటుకొని వస్తాం కాబట్టి మీ అందరి సపోర్టు చాలా అందరికీ చాలాగా మీ అందరు చేసే సపోర్టు చాలా మంచిదండి. మీ అందరూ ఆదుకున్న ప్రతి ఒక్క అడుగడుగు కూడా అందరికీ కూడా ఒక రక్షణగా కల్పిస్తారు. చాలా మంచిదండి. అందరూ మనుషుండి మనస్ఫూర్తిగా చేస్తే కదండి ఏ ప్రతి ఒక్కరిమైనా రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఛానల్ పెట్టాను రమ్మ, ఇంటికాడ ఉండలేక ఆమె ఛానల్ పెట్టింది ఈమె ఛానల్ పెట్టింది అని అనుకుంటారండి. ఎన్నో 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 దాటుకొని వస్తేనే ఈ ఛానల్కి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఎక్కువ బయట వాళ్ళు తెలియని వాళ్ళు మనకి ఎంతో గౌరవంగా చూసి చాలా ఆత్మహత్యంగా మనుషులకి విలువిస్తారండి. నానే మనుషులు ఏ మనుషులకు కూడా ప్రతి ఒక్క లేడీస్కి కూడా ఎదుర్కోవాల్సింది ఏంటంటే, ఈ ఛానల్ పెట్టి మనన్ని వాళ్ళ దగ్గరే చాలా మాటలు కాస్తారు. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టింది దీనికి ఏమమ్మా, అసలు ఇంట్లో ఉండి హ్యాపీగా ఉండాలి కదా ఉన్న వాళ్ళకి అంటారండి. వైపులకి చాలా ఆ మాట వస్తుంది. ఇలా పని చేసుకొని ఆగిపోయిన వాళ్ళకి, మాలాట వాళ్ళకి పని చేయడానికి ఒళ్ళొంగక ఈ ఛానల్ పెట్టారమ్మా అనేవాళ్ళు ఉంటారండి. కాబట్టి ఇంత సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకా న్యూస్ వచ్చేటట్టుగా సబ్స్క్రైబర్లు అయితే పూర్తయ్యేవి, న్యూస్ కూడా మీ వల్ల సాధ్యమవుతుంది. దేవుడి వల్ల ఒక వంతుకైతే 2 వంతులు మీ వల్ల అవుతుంది. కాబట్టి ఏ ప్రతి ఒక్క లేడీస్కైనా ఈ ఛానల్ పెట్టే ప్రతి ఒక్కరికైనా సపోర్టు తప్పకుండా మీ వల్ల ఉండాలని కోరుకుంటాను. మీరు చేయపోని సపోర్టు ఏ ఆడవాళ్ళం ముందుకు రాలేమండి. వచ్చిన ప్రతి ఒక్క లేడీస్ ముందుకు అడుగేసే వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకి పైకి తేవడానికి ట్రై చేయండి. ఎందుకంటారా, ఎన్నో అవమానాలు దాటుకొని వస్తారు కాబట్టి మీరు ఒక ఫ్రెండ్స్గా, ఒక స్నేహితులుగా, ఒక అన్నదమ్ములుగా అన్నీ మీలోన కలిసి సపోర్ట్ చేయండి. అలాగా చేస్తేనే ప్రతి ఒక్క లేడీస్ కూడా ముందుకి అడుగులు వేసుకొని రాగలరు. చదువు లేని వాళ్ళైనా ముందుకు వస్తారంటే మీ సపోర్ట్ వల్లే. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇప్పుడు అచ్చరం చదువు రాకపోయినా ఒక మనిషి పెట్టి మనుషుల వల్లే మేము వస్తున్నాం కదా. అలాగే నా లెక్క ఎంతోమంది ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చాలా చేయండి. ఎందుకంటారంటే, డబ్బులు వచ్చేవాళ్ళు కొన్ని వీడియోలు చెప్తారు చూడండి. డబ్బులు వచ్చినాక వాళ్ళ పడే కష్టం, వాళ్ళు ఎదుర్కొన్న మాటలు అన్నీ మీకు చెప్తారు, చూస్తారు కదా. అలాగే డబ్బులు పడేదాకా వెయిటింగ్ చేసి ఉన్నవి ఏవేవో ఎవరెవ్వరు పేరుని ఎవరెవరు గుచ్చి అనే మాట కూడా చెప్పే రోజు ఒకరోజు వస్తుందండి. కాబట్టి తొందరగా వీలున్న మట్టుగా లాంగ్ వీడియోలు చూడండి. లాంగ్ వీడియోలు అంటే కొంతమందికి అర్థం కావు, ఇవే లాంగ్ వీడియో అండి. నేను పేస్ ఇచ్చి మాట్లాడుతాను కదా, అదే లాంగ్ వీడియోలు. ఇవి చూసేని అది మనకి న్యూస్ పెరుగుతుందంట. అలా చేసి మీరు సపోర్ట్ చేయండి.
ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయండి. మనకి న్యూస్ లేదు కాబట్టి కంపల్సరీగా సపోర్ట్ చేసి మీరు తొందరగా న్యూస్ వచ్చేటట్టు చూడండి. ఎందుకంటే నాకు అనేవాళ్ళు నాకంతే మీకన్నట్టే, మీకంతే నాకన్నట్టే కాబట్టి నాకు అనేవాళ్ళకి మనం ఒక్క మాట చెప్పకూడదు, జవాబు చెప్పకూడదు, అంతే పేస్ చెప్పకూడదు. మనకి ఆనందం వచ్చే రోజు ఆ రూపంలో ఒక మాట చెప్పాలి, సరేనా? అంతవరకు ఇంకొక మాట, ఏ మంచి అయినా చెడ్డైనా మీ అందరితోటే షేర్ చేసుకోవాలి కాబట్టి మీ అందరికి కూడా నా మంచి చెప్తాను, వినండి. రేపు 18వ తారీఖు కదా, రేపు శనగప్రయోదశి పడుతుంది, చాలా మంచిదంట. అది ఏంటంటే గుడికి వెళ్ళండి. ముందు రోజు నవధాన్యాలు, తోటకట్ట అవి తెచ్చి మన తల కింద పట్టుకొని పడుకోండి. తెల్లవారు లేచి తీసుకెళ్ళి గుడికాడ ఇది నువ్వుల నూనె డబ్బా ఎంత కొన్నే పెద్దది కొన్నే అక్కడ తీసుకెళ్ళింది ప్రతి ఒక్కటి కూడా ఇంటికి తేకండి. అక్కడే పూజ చేసేయండి, అక్కడే విడిచిపెట్టేయండి. మళ్ళీ ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే శనేశ్వరుడు గుడి చుట్టూరు తిరుగుతారు. ఎన్ని విగ్రహాలు ఉంటాయి అన్ని విగ్రహాలకు పూజ చేయండి. చేసినాక వచ్చి ఇటు నుంచి స్నానం చేసుకొని వెళ్ళి పూజ చేస్తారు కదా, ఇంట్లో పూజ అయిపోయి అన్నీ అయినాక వెళ్ళి మళ్ళీ అటు నుంచి వచ్చినప్పుడు కూడా ఇంట్లోకి రాకుండా బయటే స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళండి. ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ కల్లా గుమ్మం దగ్గర దీపము మన చపాతీ పిండితో కొడక చేసుకొని నెయ్యి వేసి దీపం పెట్టండి గుమ్మం ముంగట, మెయిన్ గుమ్మం ముంగట. తర్వాత రాగి చెంబుతోటి నీళ్ళు పెట్టి పసుపు కుంకుమ అందులో వేసి ₹1 కానేసి, తర్వాత తులసి కొమ్మ చిన్న రొమ్మ తీసుకొని అందులో వేసి సూర్య భగవానికి ఎదురుగుంటుంది కాబట్టి మంచిదంట. ఈ రెండు కూడా మంచిగా అది చేసి చూడండి, రిజల్ట్ వస్తుందంట. ఎలాగంటే మన ఇంట్లోన చెడు ప్రభావం ఏమున్నా ఎన్నో సంవత్సరాలకు వస్తుందంట, మంచి జరుగుతుంది, చెయ్యండి. మీకు అవకాశం వీలుండి పనులకి గట్టి వెళ్ళిపోయి ఏం చేస్తామని వాళ్ళకి లేదు, కానీ ఇలాగే ఇంట్లో హౌస్ వైపులు మామూలుగా ఉంటారు కదా, కొంచెం కష్టం వచ్చినా కొంచెం ఓపిక తెచ్చుకొనైనా చేయండి. ఎందుకంటే మనము డబ్బులు ఉండి కూడా కొంతమందికి ఇవతల చూస్తే అవతల గబగబా అయిపోతాయి. అంతే మన ఇంటికి పట్టిన దరిద్రం వల్ల మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం అవన్నీ పట్టించుకోక డబ్బులు మిగలలేదు అనుకొని అదే చదువులో ఉంటాం, కానీ వాటికి చేసిన పరిహారం చేస్తే తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ పాలింపులని పాలించండి. అలా పాలించేటప్పుడే కదా మనకి ఏదైనా చెడు ప్రభావం అనేది బయటికి వెళ్తుంది. మనం ఇంట్లో చెడు పెట్టుకొని మనము అబ్బో కాలేదు అంటే ఏవి కుదరవండి, చెయ్యండి. తప్పకుండా చేస్తే మనకి ఏది మంచి అనేది, మంచి చేసేటప్పుడు ఏ రూపానైనా మనకు అది వస్తుందండి. చెడు చేస్తే అది మనకి ఏ రూపం రావక్కర్లేదు, మనకి ఎదుర్కొనే వస్తుంది అనమాట. అలాగండి, మంచితనం ఎప్పుడూ పోదు. చెడు అనేది మన ఎదురుకొచ్చే మనకు చూపెట్టేది అది అలాగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా చేయండి. నేను ఈ కొండకి మాలేసి కొండకెళ్ళి బిజీలోనే మీతో మాట్లాడలేదు. మనకైతే న్యూస్ పూర్తిగా లేదండి. ఎంత 70-80 ఉన్నాయి, అంతంతే రాదు. ఒక్క సంవత్సరంలోనే ఇది పూర్తి కావాలి. కాబట్టి సబ్స్క్రైబర్లు అయితే సంవత్సరం దాటిపోయింది, అది పూర్తి అయిపోయింది. కానీ న్యూస్ అయినా సంవత్సరంలోనే న్యూస్ కూడా కంప్లీట్ అవ్వాలట. సంవత్సరం దాటితే ఎన్ని వచ్చినా మళ్ళీ మొదటికి వెళ్ళిపోద్ది. అలాగే చేయకండి. ఎంతమంది సపోర్ట్ చేస్తుండ్రో, నేనైతే చదువులేదు కానీ చెప్తే నాకు అంత ఆనందంగా ఉందో చెప్పలేను. కాబట్టి మీ అందరు చాలామంది సపోర్ట్ చేస్తుండ్రంట. అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చదువు లేనంతకి ఇంతవరకు తెచ్చినంత కూడా నాకు ఎంత ఆనందంగా ఉందో. ప్రతి వాళ్ళు ఆడే మాటలకి సమాధానం ఎప్పుడు చెప్తామని ఎదురు చూస్తాము. అంత అలాగని శాల మీదకి వెళ్ళి గొడవ కాదండి. అక్క మీకు వచ్చే నేను ఇప్పుడు ప్రతి వాళ్ళు డబ్బులు చేస్తుండ్రా అని కొందరు, అలా కాదు, డబ్బులకే చేస్తారు కొంతమంది ఏదో టైంపాస్ చేద్దామని ఉంటారు. కానీ మా అలాంటి వాళ్ళు డబ్బులకే చేస్తాం. ఎందుకంటారా, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనంతకి ఒక్క మనిషి తెచ్చింది మా ఇంట్లో ఐదుగురు తినాలంటే కష్టం కదా. అలాగని మా ఆయనకి నేను కొంచెమైనా సపోర్ట్గా ఉందమ్మా, ఈ బయటికి వెళ్ళి పని చేయింది,
మనిషి మీద ఆధారపడడం, మనిషికి బాగా కష్టపెట్టడం, ఆ మనిషి మళ్ళీ ట్రబుల్ అయితే మన లైఫ్ మొత్తం పడేట్ అయిపోద్ది, లైఫ్ మొత్తం మొదటికి వెళ్ళిపోద్ది. అలాగని నేను ఎంత ఆరాటం పడతాను మీకు కూడా చెప్పుకుంటాను. ఆ ఒక్కటై నేను పడే ఆరాటం మీ అందరూ కూడా సపోర్ట్ చేసి అది పూర్తి చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటారా అక్క ఇంతవరకు ఇంతగా రిక్వెస్ట్ ఎందుకు అక్క నువ్వు చేయాలి, ఎలా రావాల్సింది అలాగే వస్తుందని అంటారు. అనే అంటారు అమ్మే అన్నము అడగకంట అన్నం పెట్టదు. అలాగా చెప్పకంట పళ్ళకుంటే మీకు అర్థం కాదు. సపోర్ట్ అంతే మీ అందరూ చేస్తేనే ప్రతి ఒక్కరు విన్నర్ అవుతారు. అలాగే ఏటో న్యూస్ అంతే మనకి న్యూస్ రావాలంటే ఏమో కాదు, లాంగ్ వీడియోలు అంతే ఏమో కాదు. ఇవే నేను చెప్పినవే లాంగ్ వీడియోలు. తర్వాత మనం భవానీ మాలేసి అవి కూడా చాలా చాలా లాంగ్ వీడియోలు పెట్టాను, అవి చూడండి. ఊరిళ్ళు కూడా కొన్ని లాంగ్ వీడియోలు. అదే నందన్న అక్కడ పాటలు పెట్టానండి. మాకు అక్కడ విలేజ్కి నందన్నలు తెస్తారు, అక్కడ వచ్చేవి గైరం పెట్టి నందన్న అంటే మీకు అర్థం కాదు, ఈశ్వరుడు పార్వతి వాటిని పెట్టి పాటలు పాడి 9 రోజులు ఇంట్లో పెట్టుకొని పూజలు చేసి చాలా ఘనంగా చేస్తారండి. వాటికి వాలకాలు వేస్తారు, మగవాళ్ళు చీరలు కట్టుకొని చాలా డ్యాన్సులు గట్ట ఊర్లో వేస్తారు, చాలా బాగుంటాయి. అవి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మా దుఃఖాలు మర్చిపోతారు, కానీ చాలా మంచిగా ఉంటాయండి. అవి ఆ పాటలు కూడా పెట్టాను లాంగ్ వీడియోలో, అవి కూడా చూడండి. మీకు అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ తప్పదు, అది కొంచెమైనా చూసినా మనకి న్యూస్ కలుస్తుంది. సరేనా ఫ్రెండ్స్, అందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.